రంగనాయక సాగర్ నుండి పెద్ద లింగాపూర్, నర్సింలపల్లి, రామోజీపేట, ఎండ్లోని కుట్ట వైపుగా వెళ్తున్న ప్యాకేజీ నెంబర్ 11/6 కాలువ పనులు, కాలువ కింద భూములు వెళ్తున్న రైతులు మాత్రెడ్డి, రవీందర్ రెడ్డి, ఎండి రఫీ, ఎండి మసూద్ అలీ తదితర రైతులకు నష్టపరిహారం అందినందున అర్ధాంతరంగా కాలువను ఆపివేయడం జరిగింది. అయితే 17వ తేదీ సోమవారం రోజున దాదాపుగా 100 మంది రైతులతో ప్రజావాణిలో కలెక్టర్ గారికి కాలువ పనులు పునఃప్రారంభించి 5 గ్రామాల రైతులను ఆదుకోవాలని వినతి పత్రం అందజేయడం జరిగింది. దానికి అధికారులు స్పందించి ఈరోజు వచ్చి సోమవారం వరకు వెయిట్ చేయమని చెప్పారు. అయితే ఈ కాలువ పనులు పూర్తయితే దాదాపుగా పెద్ద లింగాపూర్, నరసింహలపల్లి, రామోజీపేట, ఎండ్లోని కుట్ట మరియు చిక్కుడు వాన్పల్లి 4-5 గ్రామాలు సస్యశ్యామలంగా మారుతాయి. కానీ పనులు పూర్తి కాకపోవడం వల్ల వేసుకున్న పంటలన్నీ పశువులకు మేతగా మారిపోయాయి. మా అన్నదాతలకు కన్నీరే మిగిలింది. ఇది ఎవరి తప్పిదమంటూ 5 గ్రామాల రైతులందరూ బాధపడుతున్నారు. ఆదుకోమని కరికే నవీన్ కుమార్, గుడిసెల మల్లేశం, పయ్యావుల బాలయ్య, ఎల్లవేని రమేష్, పశుల బాబు, కమటం రవి ఎండి, పశువుల బాబు, కమటం రవి, ఎండి రఫీ తదితర రైతులు అక్కడికి చేరి అధికారులను ప్రాధేయపడ్డారు. రైతులకు డైరెక్ట్ కొట్టి మమ్మల్ని రైతులకు డిస్టర్బ్ చేయవలసిన అవసరం లేదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టవలసిన అవసరం లేదు. అక్కడ లేదు కాబట్టి మమ్మల్ని ఆడిస్తారు కాబట్టి ఇంత దూరం మా కష్టాలు ఇంత ధర్నా కానీ ఈ మీ ఆఫీసర్లను రప్పించడు కానీ ఈ వ్యవస్థ నడుపుతుంది. మరి ఈ పైసలు పడ్డాక 6 నెలలు పోయినా ఆర్డీఎఫ్ ఎవరు రైతులు వేలకు వస్తున్నాను ఒక్క నేనే పోయినా ఒక్కసారి ముందు ఉరికపోయినా రాలే కొరకపోయినా నూనె చెప్పు ఏం లేదు నువ్వేందుకు వీడికి వాళ్ళే మా ఊరోళ్ళ కొరకు నీకు పెడతా సార్ నా రూపాయి మరి ఇప్పుడు దీన్ని ఎట్లా కలుపుతారు ఎటు కలపలేదు ఇది తీసి అటు అక్కడ వరకు ఇప్పుడు మన సరే ఇది స్టార్ట్ చేస్తే అక్కడ నుంచి మాట్లాడుకుంటా పోయి పేమెంట్లు రాని వాళ్ళ దగ్గర వాళ్ళతో కూడా మాట్లాడి మొత్తం తీయరు. నేను చెప్తాను నా జిమ్మేదారు మొత్తం తీయరు. స్టార్ట్ చేసినట్టు ఇటు ఒక బండి పెట్టారు అటు ఒక బండి పెట్టారు. ఏం చెప్తా సార్ ఇప్పుడు కింద నాటేసింది ఏం చెప్తాను నాకు ఒకసారి సరే గిట్టుందంటే మడి తిస్తారు 2 మడి తిస్తారు ఇదంతా నాటేసిందేనే నేను ఏమంటా సార్ ఖాళీ ఉంది కదా మీకు ఎవరు చెప్పారు రేటు ఏంది అంత మటలు కట్టినాం ఆయన మా ఊళ్ళ కొరకు ఇచ్చి పెడతా అట్లాగా సార్ అక్కడికి మొదలు పెడితే మొదలు పెట్టరు అతడు తీసుకెళ్ళి